ఒకప్పుడు పెద్ద హీరోలకు మాత్రం 100 నుండి 150 కోట్ల బడ్జెట్ దాటేది. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అసలంత మార్కెట్ లేని హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుండటంతో ఇవి ఎలా వర్కౌట్ అవుతాయా అని ఆలోచనలో పడుతున్నారు జనాలు. ఎప్పుడు 50 కోట్ల బడ్జెట్ దాటని నాని కూడా ఇప్పుడు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా క్వాలిటీ, స్టార్ కాస్ట్ తో పాటు సెట్స్ కి భారీగా ఖర్చు పెడుతున్న నాని టీం ది ప్యారడైజ్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. ముచ్చింతల్లో దాదాపు 30 ఎకరాల్లో భారీ సెట్ వేసి మరీ ప్యారడైజ్ మూవీని షూట్ చేస్తుంది టీం. విజయ్ దేవరకొండ కూడా అంతే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా బడ్జెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవడం లేదు చిన్న హీరోలు. నిజానికి కొన్నాళ్ళ నుంచి విజయ్ సినిమాలు చేస్తున్న నిర్మాతలకి నష్టాలే మిగిలాయి. అయినా సరే ఇప్పుడు విజయ్ చేస్తున్న రణబాలి, రౌడీ జనార్దన్ ఈ 2 సినిమాలకు మినిమం 100 కోట్ల బడ్జెట్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటుగొట్టు సినిమా కోసం 100 నుంచి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నాగ చైతన్య లాంటి హీరో కూడా కలెక్షన్ల మార్కెట్ పక్కన పెట్టి 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు.